మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద నా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చిమ్మగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఒకసారి మనం చూడగలిగితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, రెండంతలుగా నేను మీకు మేలు కలుగు చేసేదను అని రాయబడిన దేవుని పిల్లారా. అసలు రెండంతల మేలేంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నిజంగానే మనం బంధకాల్లో చిక్కుకొని పోయి, అపవాదనే బంధకాల్లో చిక్కుకొని, మన చెడు వ్యసనాల వలన దేవుని పిల్లారు ఒక లేమిలో మనం ఉన్నాం, ఒక పేదరికంలో మనం ఉన్నాం, ఒక అనారోగ్యంలో మనం ఉన్నాం. కానీ మనల్ని ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య, మీ బంధకాల నుంచి నేను విడుదల కలుగు చేసి నేను రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక ఈ ఏకువనే ఇదిగో ఈ హృదయం వెలిగింప మాట దగ్గర మన శిరస్సు ఉంచి, నాయన రెండంతలుగా మమ్మల్ని నువ్వు ఆశీర్వదించమని ఎవరైతే మోకరించి శిరస్సు ఉంచుతారో మిమ్మల్ని ఈ క్షణమే రెండింతలుగా దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రినైనా నీ ఆశీర్వాదం పొందలేక నా తండ్రి ఎంతమంది అయితే ఉన్నారో అట్టివారిదిగో నా తండ్రి నీ మాటల దగ్గర నా తండ్రి బిడ్డలు వినుచుండగా వారిని రెండంతలుగా ఆశీర్వదించి వారి కుటుంబాల్లో మేలును అనుగ్రహించి లేమిని తీసివేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామలై ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.